వెల్కమ్ టు స్మార్ట్ కార్స్ విజయవాడ. ఈ కార్ గురించి చెప్పే ముందు చిన్న జాబ్ వేకెన్సీ అయితే ఉందండి. సాయి కిరణ్ కార్స్ వారి దగ్గర కార్ డ్రైవర్గా జాబ్ వేకెన్సీ ఉంది. మీకు ఎవరికైనా జాబ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయొచ్చు. మంచి శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. ఓకే అండి, ఈరోజు మన ముందున్నది మారుతి సుజుకి బ్రిజా VXi 2021 మోడల్ అండి. ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ 2 keys ఉన్నాయి. ఇది పెట్రోల్ వెహికల్. ఇది కార్ రీడింగ్ వచ్చేసి 39,500 తిరిగిందండి వెహికల్. ఇది చూసుకోవచ్చు. ఈ వెహికల్ ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ దాకా ఎక్కడ గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం చేంజ్ కాలేదండి. కంపెనీ నుంచి వచ్చిన పెయింటింగ్ అట్లానే ఉంది. మీకు ఈ వీడియోలో ఈ వెహికల్ గురించి పిన్ టు పిన్ చూపిస్తూ చెప్తాను. ఒకసారి మీరు కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ముందుగా ఫ్రంట్ బానెట్ చూసుకోవచ్చండి. చూసుకోవచ్చు బానెట్ మీద ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఏమీ లేదండి. అసలు చాలా నీట్గా ఉంది వెహికల్. ఇది చూసుకోవచ్చు, మీకు క్లియర్గా చూపిస్తాను. హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు, ఫాగ్ లైట్స్ చూసుకోవచ్చు అండి. లైట్స్ అన్ని మంచి వర్కింగ్లో ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ కూడా చూసుకోవచ్చు. గ్రిల్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం లేదండి. చూసుకోవచ్చు 39,500 తిరిగిందండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇది చాలా తక్కువ తిరిగింది కిలోమీటర్లు. ఇది చూసుకోవచ్చు. ఫెండర్ చూసుకోవచ్చు. ఫెండర్ మీద కూడా ఎక్కడ స్క్రాచెస్ అయితే లేవండి. టైర్ కండిషన్ చూసుకోవచ్చు. 80-90% ఉందండి టైర్ కండిషన్. చూసుకోవచ్చు అండి, చాలా గ్రిప్ ఉంది. సస్పెన్షన్ చూసుకోవచ్చు, ఎక్కడ ఆయిల్ లీక్ అవ్వట్లేదు. చాలా తక్కువ తిరిగిన వెహికల్ అండి ఇది. డోర్ కూడా చూసుకోవచ్చు. డోర్ మీద కూడా ఎక్కడ స్క్రాచెస్ అయితే ఏం లేవు. మీకు క్లియర్గా పిన్ టు పిన్ చూపిస్తూ చెప్తాను. చూసుకోవచ్చండి. కీలెస్ ఎంట్రీ ఉంది వెహికల్కి. లాక్ అయింది వెహికల్, అన్లాక్ అయింది. కీ నా జోబులో ఉందండి. చూసుకోవచ్చు. గ్లాస్ కూడా చూసుకోవచ్చు. ఇది గ్లాస్ కూడా ఎక్కడ ఏం చేంజ్ కాలేదు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉంది వెహికల్కి. ఇంటీరియర్ చూసుకోవచ్చు. డోర్ జాయింట్స్ చూసుకోవచ్చు అండి. ఎక్కడా రెస్ట్ అనేది లేదు. మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కడా రెస్ట్ అనేది లేదండి వెహికల్కి. డోర్ పేస్టింగ్ చూపిస్తాను మీకు. పేస్టింగ్ కూడా చూసుకోవచ్చు. పేస్టింగ్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం లేదండి. క్లియర్గా చూపిస్తాను వెహికల్ గురించి. చూసుకోవచ్చండి, మీకు పిన్ టు పిన్ చూపిస్తాను. వెహికల్కి 4 పవర్ విండోస్ ఉంటాయండి. 4 వర్కింగ్లో ఉన్నాయి. లాక్ అన్లాక్ చూసుకోవచ్చు. చైల్డ్ లాక్. ఇది చైల్డ్ లాక్ కూడా అన్ని వర్కింగ్లో ఉన్నాయండి. సీట్ కవర్స్ చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్స్ అండి. లెదర్ సీట్ కవర్స్. ఇవి చాలా క్వాలిటీగా ఉన్నాయి. 90% సీట్ కవర్స్ ఉన్నాయండి. చాలా నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్. ఇంటీరియర్ చూసుకోవచ్చు. మీకు క్లియర్గా చూపిస్తాను. పుష్ స్టార్ట్ బటన్ ఉంటుందండి వెహికల్కి. సైడ్ మిర్రర్స్ అన్ని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయి బటన్స్ కూడా. పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. సో మీకు వెహికల్ కూడా కిలోమీటర్ చూపిస్తాను ఎంత తిరిగింది అనేది. చూసుకోవచ్చు. 39,573 కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్. ఇది చాలా తక్కువ తిరిగిందండి వెహికల్. ఇది సో వెహికల్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు. పుష్ బటన్ ఉంటుంది ఇక్కడ. చూసుకోవచ్చు అండి. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిన వెహికల్. ఇది ఏసీ కూడా చూసుకోవచ్చు అండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ. ఇది ఏసీ కూడా చూసుకోవచ్చు అండి. మంచి కూలింగ్ వస్తుంది. గేర్స్ చూసుకోవచ్చు. మాన్యువల్ గేర్స్ ఉంటాయి. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. ఇది గేర్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయండి. చూసుకోవచ్చు. చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి గేర్స్. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు వెహికల్కి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తారండి. చూసుకోవచ్చు. స్టీరింగ్లో ఒకటి, డాష్ బోర్డ్లో ఒకటి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వెహికల్కి. స్టీరింగ్ చూసుకోవచ్చు. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. స్టీరింగ్ చాలా స్మూత్గా ఉంది. ఇది క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోవచ్చు. పవర్ స్టీరింగ్ అండి ఇది. క్లచ్ కూడా చూసుకోవచ్చు. చాలా స్మూత్గా ఉంది. వెహికల్ అయితే వెల్ మెయింటైన్ వెహికల్ అండి. చాలా నీట్గా ఉంది వెహికల్. కో డ్రైవర్ సీట్ కవర్ చూసుకోవచ్చు. 90% సీట్ కవర్స్ ఉన్నాయండి. రూఫ్ చూసుకోవచ్చు. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇక్కడ మిర్రర్ అయితే ఒకటి ఇచ్చారండి. చూసుకోవచ్చు. పోలీస్ వాళ్ళు యూస్ చేసిన కార్ అండి ఇది. స్టిక్కర్ కూడా చూసుకోవచ్చు. పోలీస్ ఉంది ఇక్కడ. చాలా నీట్గా మెయింటైన్ చేశారు కార్ కూడా. ఈ కవర్ కూడా ఇంకా పోలేదండి. ఇది చూసుకోవచ్చు. మీకు క్లియర్గా పిన్ టు పిన్ చూపిస్తున్నాను వెహికల్ని. ఇంటీరియర్ అయితే ఫ్రంట్ ఇంటీరియర్ అయితే అదిరిపోయిందండి. మీకు బ్యాక్ కూడా చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కూడా ఇచ్చారు. చూసుకోవచ్చు. ఇక్కడ నేను పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్ ఏసీ అయితే వస్తుంది. చూసుకోవచ్చు. ఏసీ ఆఫ్ చేసేద్దాం. ఇంజిన్ కూడా ఆఫ్ చేసేద్దామండి. వెహికల్ అయితే మంచి నీట్ కండిషన్లో ఉందండి. చాలా అంటే చాలా తక్కువ తిరిగింది కిలోమీటర్ల వెహికల్. ఇది బ్యాక్ గ్లాస్ చూసుకోవచ్చు. 1264 ఉందండి. కంపెనీ నుంచి వచ్చింది. ఇది ఎక్కడ గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం చేంజ్ కాలేదు. బ్యాక్ డోర్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ అయితే ఏమీ లేవు. సో మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను. చూసుకోవచ్చండి. బ్యాక్ సీట్ కవర్ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది. చాలా బాగా యూస్ చేశారు కార్ ఇది.
మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఉందండి. ఫుట్ మ్యాట్స్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ నుంచి డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. బ్యాక్ నుంచి రూఫ్ కూడా చూసుకోవచ్చు. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. డోర్ పంచింగ్ చూపిస్తానండి. చూసుకోవచ్చు డోర్ పంచింగ్ కూడా చూసుకోవచ్చండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. మీకు ఒకవేళ యాక్సిడెంట్ అయితే కనుక మీకు ఇక్కడే అర్థమైపోతుంది వెహికల్ యాక్సిడెంట్ అయిందా లేదా అని. మీకు క్లియర్గా చూపిస్తాను. డోర్ జాయింట్స్ చూసుకోవచ్చు. జాయింట్స్ చూసుకోవచ్చండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్. రెడ్ కలర్ వెహికల్ అండి ఇది. కలర్ కూడా అసలు అదిరిపోయింది. డోర్ పేస్టింగ్ కూడా చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న రెస్ట్ అనేది లేదండి వెహికల్కి. ఇది చాలా నీట్ కండిషన్లో వాడిన కార్ ఇది. మీకు ఇది కూడా డోర్ పంచింగ్ చూపిస్తాను, సార్ చూసుకోవచ్చు. చూసుకోవచ్చండి. పంచింగ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇది. గ్లాసులు కానీ డోర్లు కానీ ఎక్కడేం చేంజ్ కాలేదు. పెయింట్ కూడా పడలేదండి. ఇది కంపెనీ నుంచి వచ్చిన పెయింటింగ్ అట్లానే ఉంది. చూసుకోవచ్చు క్లియర్గా. సైడ్ లుక్ క్లియర్గా చూసుకోవచ్చు. బ్యాక్ టైర్ చూసుకోవచ్చండి. ఇది కూడా అంతే 80-90% ఉంది టైరు. బ్యాక్ సస్పెన్షన్ చూసుకోవచ్చు. ఎక్కడ ఆయిల్ లీక్ అవ్వట్లేదు. మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. ఇది బ్యాక్ కూడా చూసుకోవచ్చు. ఇది పోలీస్ వాళ్ళు యూస్ చేసిన కార్ అండి. స్టిక్కర్ చూసుకోవచ్చు, వెనకాల పోలీసులు ఉంది. బ్యాక్ చూసుకోవచ్చండి. ఎక్కడ స్క్రాచ్ కానీ డెంట్స్ కానీ అయితే లేవు. బ్యాక్ 4 సెన్సార్లు ఇచ్చారండి వెహికల్కి. ఇది చూసుకోవచ్చు. సో మీకు డిక్కీ కూడా చూపిస్తాను. ఒకసారి మీకు డిక్కీ కూడా చూపిస్తాను. ఇది చూసుకోవచ్చండి. చాలా నీట్గా ఉంది వెహికల్ ఇది. డోర్ జాయింట్స్ చూసుకోవచ్చు. డిక్కీ జాయింట్స్ చూసుకోవచ్చు. ఎక్కడ రస్ట్ అనేది లేదండి. ఇదంతా డస్ట్. ఇది చాలా క్లియర్గా చూపిస్తున్నాను. అంతా డస్ట్ అది. రైట్ క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు. పంచింగ్ చూసుకోవచ్చు. ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే లేదండి. కంపెనీ నుంచి వచ్చిన పంచింగే ఉంది. చూసుకోవచ్చండి. లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్ ఎక్కడ రెస్ట్ అనేది లేదు వెహికల్కి. మీకు క్లియర్గా పిన్ టు పిన్ చూపిస్తున్నాను. డిక్కీ కూడా చూసుకోవచ్చండి. డిక్కీ కూడా చాలా చాలా నీట్గా ఉంది. ఇది కంపెనీ నుంచి వచ్చిందండి. ఇది స్టెప్నీ కూడా చూసుకోవచ్చు. స్టెప్నీ కూడా చూసుకోవచ్చండి. 70-80% ఉంది. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉందండి వెహికల్. ఇది 39,500 తిరిగిందండి కిలోమీటర్. చాలా తక్కువ తిరిగిందండి. ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్. చూసుకోవచ్చు. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. పెట్రోల్ వెహికల్ ఇది, VXI. బ్యాక్ టైర్ చూసుకోవచ్చు. టైర్ కూడా 80-90% ఉందండి. సస్పెన్షన్ చూసుకోవచ్చు. ఎక్కడ ఆయిల్ లీక్ అవ్వట్లేదు. పర్ఫెక్ట్గా ఉందండి వెహికల్ ఇది. డోర్ చూసుకోవచ్చండి. చూసుకోవచ్చండి. ఎక్కడ స్క్రాచ్ కానీ డెంట్ కానీ అయితే ఏం లేదు. చాలా క్లియర్గా చూపిస్తున్నాను. గ్లాస్ చూసుకోవచ్చు. 1264 ఉంది. మీకు ఇక్కడ కనపడట్లేదండి. గ్లాసులన్నీ ఒరిజినల్ గ్లాసులు అండి. కంపెనీ నుంచి వచ్చిన గ్లాసులే. ఇది కూడా చూసుకోవచ్చు. 1264. డోర్ పేస్టింగ్ చూపిస్తాను, చూసుకోవచ్చు. ఎక్కడ రెస్ట్ అనేది ఎక్కడా లేదండి వెహికల్కి. నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. సింగిల్ ఓనర్ యూస్ చేసిన కార్ అండి ఇది. అది కూడా పోలీసు వారు యూస్ చేసిన కార్ ఇది. చాలా నీట్గా వాడారు వెహికల్ని. చూపిస్తాను. పంచింగ్ కూడా చూపిస్తాను ఒకసారి. చూసుకోవచ్చు. పంచింగ్ కూడా కంపెనీ నుంచి వచ్చిన పంచింగే ఉంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. బ్యాక్ సీట్ చూసుకోవచ్చు. చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్ ఇది. చూసుకోవచ్చండి. మీకు క్లియర్గా పిన్ టు పిన్ చూపిస్తున్నాను. 2021 బ్రెజా అండి ఇది. చూసుకోవచ్చు. అన్ని గ్లాసులు సేమ్ ఒకటే ఉందండి. 1264 కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే. డోర్ చూసుకోవచ్చు. ఎక్కడ స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఎక్కడైతే లేదండి. ఇటు కూడా కీలెస్ ఎంట్రీ ఇచ్చారండి. చూసుకోవచ్చు. కీలెస్ ఎంట్రీ కూడా. డోర్ పేస్టింగ్ చూపిస్తాను. చూసుకోవచ్చు క్లియర్గా. ఎక్కడ రెస్ట్ అనేది లేదండి వెహికల్కి. బ్రిజా 2021 మోడల్ అండి. VXI ఇది. ఫస్ట్ ఓనర్ వెహికల్. పంచింగ్ కూడా చూపిస్తాను. చూసుకోవచ్చు పంచింగ్ కూడా. జాయింట్స్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ రెస్ట్ అనేది లేదు వెహికల్కి. చూసుకోవచ్చండి వెహికల్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు. చూసుకోవచ్చండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ దాకా మొత్తం మీకు క్లియర్గా చూపించాను. ఇంటీరియర్ కూడా చూపించానండి. ఇంటీరియర్ కూడా చూపించాను. చూసుకోవచ్చండి. మీకు ఇంజిన్ కూడా చూపిస్తాను ఒకసారి క్లియర్గా.
ఇంజన్ చూసుకోవచ్చండి, చాలా నీట్ కండిషన్లో ఉంది. వాష్ చేసుకుంటే సరిపోద్దండి. ఇది చూసుకోవచ్చు, రైట్ యాప్రాన్ చూసుకోవచ్చు, ఎక్కడ రెస్ట్ అనేది లేదు. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఏబిఎస్ చూసుకోవచ్చండి, ఇది ఏబిఎస్. అది ఇంజన్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు, ఎక్కడ చిన్న రెస్ట్ అనేది డ్యామేజ్ అనేది ఏమీ లేదండి. ఇది లెఫ్ట్ యాప్రాన్ చూసుకోవచ్చు, క్లియర్గా చూపిస్తున్నాను, ఎక్కడ రెస్ట్ అనేది లేదు వెహికల్కి. కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్ అట్లా ఉంది, చూసుకోవచ్చండి. ఇదంతా పేస్టింగ్, ఇది కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్. ఇది బ్యాటరీ కూడా చూసుకోవచ్చు, బ్యాటరీ కండిషన్ కూడా బాగుంది. యాప్రాన్ పట్టి చూసుకోవచ్చండి, ఇది కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ ఇవి చూసుకోవచ్చు క్లియర్గా. మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి, మీరు కూడా చూడొచ్చు. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయరా, స్టార్ట్ చేయరా. ఒకసారి ఇంజన్ కూడా చూసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చండి, చాలా సైలెంట్గా ఉంది. చూసుకోవచ్చు, చాలా సైలెంట్గా ఉంది. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిందండి వెహికల్. సౌండ్ వినిపిస్తున్నాను, ఒకసారి వినొచ్చు. ఒకసారి ఎగ్లైట్ తొక్కరా. మళ్ళీ ఓకే అన్న, ఓకే ఆపేసేయండి. సౌండ్ విన్నారు కదా సార్, పెట్రోల్ వెహికల్ అండి. ఇది చాలా సైలెంట్గా ఉంది ఇంజన్. చూసారు కదండి వెహికల్ గురించి పిన్ టు పిన్ చూపిస్తూ చెప్పాను. ఇది వచ్చేసి బ్రిజా అండి, విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్. ఇది 2021 మోడల్. రీడింగ్ వచ్చేసి 39,500 తిరిగిందండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ 2 కీస్ ఉన్నాయి. కార్ కాస్ట్ వచ్చేసి 6,70,000 చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, కొంచెం లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఓకే అండి, ఈ కార్ మీరు చూడాలన్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా సరే శ్రీ సాయి కిరణ్ కార్స్ దగ్గర ఉంటుందండి ఈ వెహికల్. మన విజయవాడలో గీతానగర్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆపోజిట్లో ఉంటుందండి ఇది అడ్రస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.